విలాప వాక్యంలో 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్టయితే, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరగదము, మా పూర్వస్థితి మరల మాకు దయచేయుము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి దేవుణ్ణి అడుగుచూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వీరు పూర్వము దేవుణ్ణి ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, ఎలాంటి పాపము చేయని వారిగా ప్రభునందు జీవించినటువంటి వారు. వీరి స్థితిని మనము చూసినట్టయితే పడిపోయిన స్థితి కనపడచ్చు, ప్రభు నుండి తొలగిపోయిన స్థితి కనపడుచు ఉన్నది. వీరిని చూసినట్టయితే దేవుని బిడ్డలారా, వీరు ప్రభు నుండి దూరం అయిపోయిన స్థితి కనపడుచు ఉన్నది. ప్రభువు నుండి వీరు సాంగత్యము కోల్పోయి ఉన్నారు, విలువబడి ఉన్నారు, ప్రభువులో నుండి తొలగిపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ పూర్వస్థితి తిరిగి మాకు దయచేయము ప్రభువా. దేవుని బిడ్డలా, ఈరోజు నీవు ప్రభువు నుండి దూరపరచబడ్డావా? దేవుని నుండి దూరం అయిపోయావా? ప్రభువునందు నీవు జీవించలేకపోతున్నావా? నీవు పాపంలో పడిపోయావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ నీకు దేవుడు ఛాయిస్ ఇస్తానన్నాడు. ప్రభువును అడుగు, ప్రభువును నీవు మోకరించి ప్రార్థించి ప్రభువును అడుగు. ప్రభువా, నన్ను నీ తట్టు త్రిప్పిన ఎడల నేను తిరిగేదను, పూర్వస్థితిని నాకు దయచేయము అని ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు అడిగినట్టుగా నీవును అడుగుము. ప్రభు నీకు తిరిగి మరలా పూర్వస్థితిని దయచేస్తానంటున్నాడు. నీవు ఇప్పుడే ప్రభును ఆశ్రయించి మోకరించి ప్రభును అడుగుము. ప్రభు తిరిగి నీకు పూర్వస్థితిని దయచేస్తాడు.